மூவி வெரி நைஸ்னா தலைவர் மூவி ரஜினி மூவி இஸ் வெரி அல்டிமேட். ரொம்ப வருஷம் கழிச்சு ரஜினியோட மூவியை எல்லாரும் என்டர்டைன்மெண்ட் பண்ற மாதிரி பார்க்கலாம். அவ்வளோ கார்த்திக் சுப்ராஜ் பக்காவா ஆக்ட் பண்ணி டைரக்ஷன் பண்ணியிருக்காரு. సిమ్రన్ எல்லாருமே நல்லா యాక్ట్ பண்ணிருக்காங்க. మూవీ எப்பவுமே మరణ మాస్ బాగుంది, సూపర్ గా ఉంది. పేట పరాగ్ సూపర్ గా తీసాడు కార్తిక్ సుబ్రాజ్. Back, he is not back, he is always in N, but he showed his how he charismatic look he showed now. Okay, after Shivaji, Padayappa, he just came out with this. This is a perfect entry for his political. Okay, Peta Parag. ఇంటిస్ లో ఉన్న రజనీ కనిపించాడండి మళ్ళీ. బాగుంది, మూవీ ఇస్ టూ గుడ్. సినిమా చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ అన్న. నిజంగా చెప్పాలంటే పేట పరార్ అన్న, ఎక్సలెంట్, చాలా బాగుంది నిజంగా. అంటే అసలు రజనీకాంత్ తిరుగులేదన్న. కానీ ఒకటి మాత్రం డైలాగ్ అయితే నాకు బాగా నచ్చిందన్న, ప్రేమకి కళ్ళు ఉండవన్న కానీ మిగతా అన్నీ అయితే ఉంటాయన్న. అది మాత్రం పేట పరార్. నాకు మూవీలో మాత్రం 2 నచ్చినాయి అన్న. ఒకటి ప్రేమ నచ్చింది, 2 ఫైట్ నచ్చింది, 3 డ్యాన్స్ కూడా బాగుందన్న, సూపర్. చాలా సాటిస్ఫాక్షన్ లేకుండే కాలా కబాలికి, బట్ ఈ సినిమాతో ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంటే అవుట్ అండ్ అవుట్ రజనీకాంత్ రజనీకాంత్ స్టైల్ అల్టిమేట్గా ఉంది. అందరు చూడొచ్చు. రజనీకాంత్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. వింటేజ్ రజనీకాంత్ ఈజ్ బ్యాక్. ఈసారి లుక్ చాలా బాగుంది రజనీది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈసారి రజనీ డాన్స్ చేసి కూడా అలరించాడు ప్రేక్షకుల్ని. దాని గురించి అయితే మాకేమీ తెలియదు కానీ పేట పరాకే అండి. ఇట్స్ సో ఆసమ్ అండ్ ఇట్స్ వెరీ వాట్ కాంపిటీషన్ వెరీ హిట్. ఐ నో action and everything is good and everyone will go and see that movie because it's very very awesome. I'm so 100 big Rajini fan of Chennai Rajini Club. రజనీ ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటారో ఫ్యాన్స్ అందరూ అలానే తీసాడు సినిమా. చాలా బాగుంది. సినిమాల కంటే హిట్ అయిందా? బాగుందన్న, కంపారిజన్ ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. గెట్ రజనీ ఫైట్ అంతే. థ్యాంక్ యూ. స్టోరీ పరంగా చాలా కొత్తగా, అంటే లాస్ట్ 10 yearsలో రజనీకాంత్ ఇలాంటి యాక్టింగ్ చూడలేదు. ఒకసారి చూసేసరికి ఒక గూస్ బంప్స్ మూమెంట్. సినిమా మొత్తం పండక్కి మంచి సినిమా. మెయిన్ హైలైట్ స్టోరీ అండి, కథ. అది ఇప్పుడు మీకు చెప్తే బాగోదు, అది జనాలు వెళ్ళి థియేటర్లో చూడాలి. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో చాలా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంటారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కానీ ఏమైనా. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్. బేసిక్ కథ అండి, రజనీకాంత్ గారు కథ, డైరెక్టర్ అంతే. మంచి సినిమా. అదే ఆయన ఫ్యాన్ అదే బాగా చేశారండి. ఆయన కొత్త కాదు, నా తెలిసి 5వ సినిమా అనుకుంటుంది. కానీ చాలా బాగుంది కథ ఉందండి మీ సినిమాలోని. అయ్యో విజయ్ సేతుపతి చాలా బాగా చేశారు మొత్తం. ఇంకా రజనీకాంత్ ఫస్ట్ హాఫ్ అంతా రజనీకాంత్, సెకండ్ హాఫ్ విజయ్ సేతుపతి మెయిన్. బాగుంది సినిమా. పండగ మంచి సినిమా అని చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. చాలా సూపర్. పేట బాగా అదిరింది. ఏం స్పీచ్ ఇవ్వమంటారు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇట్స్ నాట్ అంటే అంత బాగుందని నేను చెప్పదలుచుకోలేదు. బట్ అంటే దామారతో పోలిస్తే బెటర్. హైలైట్స్ అంటే ఆయన డైలాగ్స్ ఒకటే హైలైట్స్ ఉన్నాయి. సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. రోబో తర్వాత రజనీకాంత్ హిట్టే లేదు. 10 years అవుతుందేమో, పాస్ట్ 10 years నుంచి ఒక హిట్టే లేదు సినిమా. రజనీకాంత్ యాక్షన్ అయితే సూపర్. సినిమా అయితే సెకండ్ హాఫ్లో ప్రొలాంగ్ చేశారు, లేకపోతే సినిమా బాగుండేది. త్రిష అయితే వేస్టే. సిమ్రాన్ బాగా సెట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. రజనీకాంత్ యాక్షన్ సూపర్. సేతుపతి కూడా బాగా చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేసే మూవీ ఇది డెఫినెట్గా. రజనీకాంత్ లాస్ట్ 5 సినిమాల్లో చాలా బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేశారు మూవీలో అయితే కనుక. రజనీకాంత్ యాక్షన్ అయితే కనుక సూపర్. అదర్ మూవీ ఈ ఏజ్లో ఆయన ఇలాంటి మూవీ అంటే సూపర్ యాక్షన్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఆయన యాక్షన్ కానీ, ఫైటింగ్ కానీ, సాంగ్స్ కానీ సూపర్. త్రిష రోల్ అంత పెద్దగా లేదు మూవీలో, చాలా చిన్నగా. విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. ఆయన విలన్ క్యారెక్టర్లో ఉన్నాడు విజయ్ సేతుపతి. అండ్ ఆల్సో సిమ్రాన్ యాక్టింగ్ కూడా బాగుంది మూవీ. ఓవరాల్గా మూవీ గుడ్, అలానే బ్యాడ్ అని కాదు, ఓకే. ఇట్స్ రన్ అవుట్. రజనీ ఆల్వేస్ సూపర్ అండి. ఆయన యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఇందులో స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే మాస్ అనేది చాలా బాగా తీశారు. ఫస్ట్ క్లాస్. చిక్కించాడు మామూలుగా ఫస్ట్ క్లాస్. బీజిఎం అదిరిపోయింది. రజనీ రేంజ్ తగ్గట్టుగా ఉంది. ఈ ఏజ్లో
68 years ఏజ్లో అంత గ్రేస్తో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. నో వన్ కెన్ బీట్ హిమ్. సిమ్రాన్ త్రిష ఆ స్టోరీ తగ్గట్టుగా ఉంది. ఇంపార్టెంట్ రోల్స్ అనేది స్టోరీ తగ్గట్టు. సంగీతం చాలా బాగుంది, చాలా చాలా. విజయ్ సేతుపతి యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. బాగా నచ్చిన అంశం ఏంటి సార్? రజనీ, ఓన్లీ రజనీ పర్ఫార్మెన్స్. ప్రతి ఫ్రేమ్ లో కూడా మీరు రజనీ సార్ ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. ఆర్టిక్ సూపర్. ఇక రజనీకాంత్ నటనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రేక్షకుడిని మెప్పించాడు బాగా. ఈ వయసులో కూడా మంచి ఎనర్జిక్గా చేశాడు. గత సినిమాలు కాలా కబాలి కొంచెం నిరాశపరిచాయి కదా సార్, వాటితో కంపేర్ చేస్తే ఇది సాటిస్ఫై. ఇంచుమించు అలాంటి సినిమానే కానీ కొంచెం దీంట్లో కొంచెం ప్రేక్షకులు మెప్పించే విధంగా ఇంకా దాని ఏమంటారంటే ఎక్కువ ఎనర్జీతో బాగా యాక్షన్ చేశాడు. ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి. అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. రజనీకాంత్ ఇంట్రెస్ట్ అంతే. సినిమా హిట్ డౌట్ లేదా? హిట్ గ్యారంటీ. వన్ మ్యాన్ షో అండి. అంటే వీళ్ళందరూ ఉన్నారు, విజయ్ సేతుపతి అందరూ బాగా చేశారు. ఇది సినిమా ఏంటంటే మనం 90s లో రజనీకాంత్ని చూపించాడు మొత్తం. ఏదైతే రజనీ ఫ్లేవర్ కోరుకుంటామో అది ఉంది. మామూలుగా కొన్ని సంవత్సరాల నుంచి రజనీ ఫ్లేవర్ మిస్ అయింది మనకు, కానీ ఈ సినిమా డబుల్ డోస్ అండి. రీసెంట్గా కాలా తీశారు, అవి ఇవి తీశారు. కానీ ఏంటంటే చాలా రోజులుగా రజనీకాంత్ మాస్ ఎంటర్టైనర్, అందరికీ తెలుసు అది. రజనీకాంత్ ఒక ఎంటర్టైనర్. కానీ ఏంటంటే తనలో ఎలా తీయాలి, డైరెక్టర్ ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేస్తున్నారు ఈ మధ్య. కానీ ఒక ఫ్యాన్గా, ఈయన ఫ్యాన్ యాక్చువల్లీ డైరెక్టర్ రజనీ ఫ్యాన్ అందరికీ తెలిసినట్టు, ఒక ఫ్యాన్గా ఏం తీయాలి రజనీకాంత్ అని బాగా పెట్టుకొని బాగా తీశాడు. చాలా బాగుంది ఫిలిం. చెప్పాలంటే శంకర్ లాంటి డైరెక్టర్లే రజనీకాంత్తో డిసప్పాయింట్ చేశారు చెప్పాలంటే అలాంటి. కానీ ఈయన డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. ఎస్ 100% అలాగే. చాలా చెప్పాలంటే రజనీకాంత్ ఎంటర్టైనర్, మాస్ ఎంటర్టైనర్. సినిమా మొత్తం కిరాకుంది. ఖచ్చితంగా 100 ఇస్తానని చెప్పలేను అందలాగా, కానీ ఈ పొంగల్కి గట్టి సినిమా, గట్టి పోటీ. మనం ఈ 3-4 సినిమాలకి గట్టి పోటీ ఖచ్చితంగా. టెరిఫిక్ రజనీ ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఐ రియలీ లైక్ దట్. సూపర్ అండ్ ఎంజాయ్మెంట్. హైలైట్ రజనీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ చాలా బాగుంది లాస్ట్ కి. విజయ్ సేతుపతి యాక్షన్ చాలా బాగుంది. నవాజుద్దీన్ సిద్దికి ఆయన ఎనీవేస్ సూపర్ అసలు. ఆయన విజయ్ సేతుపతి విలన్ అంటున్నారు. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అదే ట్విస్ట్ కదా, చాలా బాగుంది.